హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మెంతికూర పప్పు. ఈ మెంతికూర పప్పు వేడి వేడి అన్నం వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 2 అప్పలాలు పెట్టుకుని ఈ మెంతికూర పప్పు వేసుకొని తింటే అద్భుత అంటారు. ఈ మెంతికూర పప్పు రైస్కే కాకుండా రోటీస్, ఇడ్లీ, దోశకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఓ కుక్కర్ తీసుకుని 150 గ్రాములు కందిపప్పు వేసుకుని 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 1/2 స్పూన్ పసుపు, 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు కందిపప్పుని మెత్తగా ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీలో కందిపప్పుని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూన్ తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని ఓ ఎండుమిరపకాయ అందులో తుంచి వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని ఓ రెమ్మ పచ్చి కరివేపాకు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని తర్వాత 3 మీడియం సైజ్ టొమాటో ముక్కలు అందులో వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓ నిమిషం పాటు వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఓ నిమిషం పాటు బాగా కలుపుకొని తర్వాత చిన్న మెంతికూర కట్ట బాగా కడిగి ఒలుచుకున్నవి బాణలిలో వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుని కాస్త మెంతికూర మెత్తపడే వరకు ఓ నిమిషం పాటు వేయించుకుని ఈ కన్సిస్టెన్సీలో మెత్తపడిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 ఫుల్ గ్లాస్ వాటర్ అంటే 350 ml వాటర్ పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. 3 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసుకుని ఉడికించుకున్న కందిపప్పు అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి చిటికెడు ఇంగువ పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒకసారి రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి, లేదంటే పప్పు అడుగు అంటిపోతుందని గుర్తుంచుకోండి. 10 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత మూత తీసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు చిన్న బెల్లం గడ్డని పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. తర్వాత మరో నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మెంతికూర పప్పుని ఎంజాయ్ చేయండి. అద్భుతంగా వచ్చింది మన మెంతికూర పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోను కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.